సుభాష్ చంబా, నీ పాచిక పవర్ఫుల్ గా పారింది. అవును చంబా, నీ రీఎంట్రీ అదిరిపోయింది. చెప్పాను కదా రణవీర్, ఈసారి నేను ఆ ఆత్మ అంతు చూసే వెళ్తానని. తెల్లటి పాలు ఎర్రగా మారడం చూసి ఆ బాగి వణికిపోయింది. అమరేంద్రలో కూడా కంగారు వచ్చేసింది. పిల్లలు కూడా చూసుంటే సీన్ జస్ట్ వేరే లెవెల్లో ఉండేది. నెక్స్ట్ లెవెల్లో ఆ ఇంట్లో రక్తం పారాలి మనోహరి. అరే, నేను అదే అనుకుంటున్నాను రణవీర్. ఇప్పుడు తెల్లటి పాలు ఎర్రగా మారాయి. ఈసారి ఎర్రటి రక్తమే పారేలా చేస్తాను. ఎవరి రక్తం? కొంపతీసి పిల్లలది కాదు కదా? ఏ పిల్లలదైతే ప్రాబ్లమా? వద్దు. పిల్లలకి ఏదైనా అయితే అమర్ రియాక్షన్ వేరేలా ఉంటుంది. ఆర్యాస్తికులు గంగలో కలపడం మాని పిల్లల జోలికొచ్చింది ఎవరా అని ఎంక్వైరీ మొదలు పెడితే మనం దొరికిపోతాం. మరి ఎవరి రక్తం పారించమంటావు? బాగి రక్తం. అదే ఎఫెక్ట్ అవ్వాలి. దాని రక్తం నేను కళ్ళారా చూడాలి. మనోహరి, ఇన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నావు, కానీ బాగీని ఏం చేయలేకపోయావు కదా. బాగీని మనోహరి ఏమీ చెయ్యనవసరం లేదు రణవీర్. నీ చేతికి నా చేతికి ఆ రక్తం అంటనవసరం లేదు. మరి బాగీ పని ఎవరు చెప్తారు? దాని అంతు చూసేదెవరు? అందుకు నా దగ్గర ఒక పథకం ఉంది. సూపర్ చంబా, ఈసారి నీ బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నీ ప్లాన్కి తిరిగే లేదు. మనం ఈ పని ముందే చేస్తుంటే మనకి టైం అంతా కలిసి వచ్చేది కదా. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడు మాత్రమే జరుగుతుంది మనోహరి. కానీ ఈ ప్లాన్ ఇప్పుడే వద్దు. కాస్త గ్యాప్ ఇద్దాం. అన్ని వెంట వెంటనే జరిగితే అమర్కి అనుమానం వస్తుంది. కరెక్ట్ మనోహరి. ఆ ఇంట్లో ఎవరికి డౌట్ రాకుండా చాలా ప్లానెడ్గా అమలు చేయాలి. అది ఎప్పుడు చేయాలో నేను చెప్తాను. గుప్తా గారు, ఏమైనది బాలిక? ఎందులోకి అంత సంతోషముగా ఉన్నావు? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా. మీతో పైకి రావడానికి ముందు నాకు అన్ని మంచి విషయాలు జరుగుతున్నాయి. ఏమా శుభశకునములు? మనోహరి గురించి భాగ్యకి మొత్తం తెలిసిపోయింది. అంటే నేను మనిషిని కాదు, ఆత్మాని కూడా తెలిసిపోయింది. ఇప్పుడు మా ఆయన కూడా మనోహర్ని కనిపెట్టే విషయంలో ఉన్నారు. నిజమా బాలిక? అబ్బా, మీకేం తెలియనట్టు అలా మాట్లాడుతున్నారేంటి? పాలు రంగు మారిన విషయాన్ని మా ఆయన పక్కన పెట్టేస్తారేమో అనుకున్నాను. కానీ ఆయన అస్సలు వదలలేదు. ఆ పాలవాన్ని పట్టుకుని ఎంక్వైరీ చేశారు. పాలు మార్చింది రణ్వీర్ అని తెలుసుకున్నారు. ఇక రణ్వీర్ వెనుకున్నది మనోహరే కదా. త్వరలో ఆ విషయం కూడా ఆయనకు తెలిసిపోతుంది. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా, ఎంత ఉల్లాసంగా ఉందో నేను చెప్పలేకపోతున్నాను గుప్తా గారు. ఈ విషయం వెంటనే భాగ్యతో చెప్పాలి. భాగి, ఆగుమ బాలిక. నీ సహోదరి గృహమునందు లేదు. ఎక్కడికి వెళ్ళింది? నీ గురించి తెలుసుకొనుటకు వెళ్ళినది. నా గురించి భాగ్యకంతా తెలుసు కదా గుప్తా గారు. ఇంకేం తెలుసుకోవాలి? నీవు తనకు మాత్రమే ఎందుకు కనిపించుచున్నావోనని తెలుసుకొనుటకు వెళ్ళినది. నేను కట్టించిన తాళి వల్లే తనకు నేను కనిపిస్తున్నానని భాగ్యకి చెప్పాను కదా. నీ ఆ సమాధానముతో నీ సహోదరి సంతృప్తి చెందినట్లుగా లేదు. అంతకమించి ఇంకేదో ఉన్నదని అది తెలుసుకొనుటకు వెళ్ళినది. తాళిబంధమునకు పేగుబంధమునకు కనిపించని ఆత్మ తనకు మాత్రం ఎందులకు కనిపించుచున్నదోనన్న విషయం శోధించుటకు వెళ్ళినది బాలిక. మాది రక్త సంబంధం అని, నేను తన సొంత అక్క అవ్వడం వల్లే తనకు కనిపిస్తున్నానని భాగ్యకి తెలిసిపోతుంది కదా గుప్తా గారు. అన్ని విషయములు తెలియను, ఈ విషయము తెలియనివ్వము బాలిక. లేదు గుప్తా గారు,
ఈ విషయం తెలిస్తే భాగ్య చాలా బాధపడుతుంది. బాలిక, ఎలాగూ నీవు మరణించితివని నీ సహోదరికి తెలియను కదా, ఇక ఎందులకు బాధపడును? మీకు తెలీదా గుప్తా గారు, తన భర్త మొదటి భార్య చనిపోయిందని తెలుసుకోవడానికి, ఆ భార్య తన తోడబుట్టిన సొంత అక్క అని తెలియడానికి తేడా ఉంటుంది కదా? ఖచ్చితముగా ఉండును. నేను ఆత్మనే తిరుగుతున్నానని మా ఆయనకి పిల్లలకి చెప్పడానికి తను చాలా బాధపడుతుంది. నేను తన సొంత అక్కనని తెలిస్తే ఇంకెంత బాధపడుతుందో. నిజమే బాలిక, కానీ అదియే విధి. ఇది పగ కాదు బాలిక, విధి నీకు చేయు సహాయము. నీవు మరు జన్మ ఎత్తవలెనన్నా ఈ జన్మ అవశేషములతో పాటు మిగిలిన అన్ని శేషములు సశేషమవ్వవలెను బాలిక. అప్పుడే నీవు ఈ జన్మ నుండి విముక్తి పొంది మరొక జన్మను ఎత్తెదవు. ఏం రుణశేషాలవి ఉంటే ఏమైనా సమస్య గుప్తా గారు? సమస్యే బాలిక. కొన్ని రుణములను బంధములను ఎప్పటికప్పుడు తెంచుకొనవలెను. మనుష్యులు అటులు తెంచుకొననిచో విధియే చేయును. అన్నింటికి విధి విధి అంటారు. ఇప్పుడు మా చెల్లిని విధి ఎక్కడికి తీసుకెళ్ళింది? నీ గురించి నిజము తెలిసే చోటికి. ఎక్కడా చోటు?